సునైనా అమ్మ నువ్వు ఫెయిల్ అయిపోయావు. అయ్యో అమ్మ నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, నేనే తప్పు చేశాను, నా వల్ల నువ్వు ఫెయిల్ అయిపోయావు. నేను నీకు బాగా చదివిపిస్తానులే అమ్మ నెక్స్ట్ టైం నుంచి. అంతా నా వల్లే అయింది, నా వల్ల నీ కెరియర్ ఖరాబ్ అవుతుంది. ఇట్స్ ఓకే టీచర్. సారీ అమ్మా. ఏంటమ్మా రాహుల్, నువ్వేంటి ఓన్లీ 1 టైమే డౌట్ అడిగావు? 10 టైమ్స్ అడగాలమ్మా అట్లీస్ట్. నువ్వు డౌట్స్ అనేది 10 టైమ్స్ అడగాలి, లేకపోతే మళ్ళీ నువ్వు సెల్ఫ్ స్టడీ చేయాల్సి వస్తుంది. ఇంటికి వెళ్ళాక నీకు మళ్ళీ ఎక్స్ట్రా ట్యూషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? నువ్వు మొత్తం నాకు డిస్టర్బ్ చేయి, ఓకేనా? క్వశ్చన్స్ టీచర్ నా పీరియడ్ తీసేసుకోండి మ్యాథ్స్ చెప్పడానికి. వద్దు టీచర్, నేను కూడా మ్యాథ్స్ చెప్తున్నాను, పిల్లలు మొత్తం స్ట్రెస్ అయిపోతున్నారు, వాళ్ళకి స్ట్రెస్ ఇవ్వద్దు టీచర్. మనం ఒక పని చేద్దాం, మీ పీరియడ్ నా పీరియడ్ ఇద్దరిది ఇచ్చేద్దాం, పీటీ సార్కి ఆడిపించుకుంటారు, స్పోర్ట్స్ ఆడిస్తారు, పిల్లలు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా టీచర్. ఏంటమ్మా సంగీత, ఏం చూస్తున్నావు ఎండ బయట నుంచి? టీచర్ అక్కడ పెళ్ళి అవుతుంది అందుకే చూస్తున్నా. పెళ్ళి చూస్తున్నావా అమ్మా? ఓకే క్లాస్, ఈరోజు క్లాస్ లేదనమాట, ఈరోజు నో క్లాస్. మనం అందరం విండో బయట నుంచి పెళ్ళి అవుతుంది కదా, పెళ్లి చూద్దాం అందరం, ఓకేనా? పదండి. సో పిల్లలు, టీచర్స్ ఆన్ రిజల్ట్ డే ఎలా చేస్తారో అది లాంగ్ వీడియో చేశాను, దాని లింక్ కింద ఇస్తాను, వెళ్ళి త్వరగా చూసేయండి. అలాగే హైప్ చేసేయండి, కమెంట్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.